హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. సో దీని ప్రభావంతో ఏ జిల్లాలో వర్షాలు పడతాయని తెలుసుకుందాం. అలాగే నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన అప్డేట్ కూడా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేయడం, దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉత్తర శ్రీలంక తీరంలోని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడనున్నట్లు భారత వాతావరణ శాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థతో పాటు ఇతర వాతావరణ మోడళ్ల అంచనా ప్రకారం అయితే గనక రానున్న 2 రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించి ముఖ్యంగా 16వ తేదీ తర్వాత అక్కడ వాయుగుండంగా బలపడుతుందని అంచనా అయితే వేయడం జరిగింది. వాయువ్య దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నందున అల్పపీడనం బంగాళాఖాతంలోని తూర్పు వైపు పయనిస్తుందని ఇస్రో నిపుణులు అయితే కనుక అంచనా వేస్తున్నారు. ఇక దీని ప్రభావంతో కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని అయితే తెలిపారు. ఇక 16వ తేదీ తర్వాత వాయుగుండంగా మారనున్నందున అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్ర పరిసరాల్లో నైరుతి ఋతుపవనాలు ముందుగానే ప్రవేశించేందుకు వాతావరణం అనుకూలంగా ఏర్పడే అవకాశం ఉన్నట్లు అంచనా అయితే వేస్తున్నారు. ఇక ముఖ్యంగా ఈ వారం చివరి నాటికంటే 17వ తేదీ కల్లా అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్రము, దక్షిణ బంగాళాఖాతంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తోంది. సాధారణంగా మే 20వ తేదీ నాటికి అండమాన్ నికోబార్ దీవులను అయితే ఋతుపవనాలు అయితే తాకాలి. ఈసారి 3 రోజులు ముందుగానే తాకే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ముఖ్యంగా ఈ అల్పపీడనం ప్రభావంతో మనకి బుధవారం రోజున ఏ జిల్లాలో వర్షాలు పడతాయనేది తెలుసుకుందాం. ముఖ్యంగా రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నైరుతి బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి, ముంచింగుపట్టు, పెదబయలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు అయితే జారీ చేసింది. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.